హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో దాల్ మఖని ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఒక గిన్నె తీసుకోండి. చిన్న టీ గ్లాస్ కొలతగా తీసుకుని ఒక టీ గ్లాసు మినువులు తీసుకోండి. మినపప్పు వాడకూడదు, అలాగే తెల్లగా ఉంటుంది కదా గుండు మినపప్పు, అది కూడా వాడకూడదు. ఓన్లీ మినువులే తీసుకోవాలి. అదే గ్లాస్తో రాజ్మా కూడా తీసుకుని ఒక 2 సార్లు బాగా కడుక్కున్నాక సరిపడా వాటర్ వేసి ఒక 12 గంటలైనా నానబెట్టుకోవాలి. అంటే ఈవినింగ్ చేసుకునే పొలం అయితే మార్నింగే నానబెట్టుకోవాలి. కొంచెం ఎక్కువ సమయమే నానాలి. ఇలా నానాక మళ్ళీ ఒక 2 సార్లు కడుక్కున్నాక ఇది కుక్కర్లో వేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు నానాలి. అలాగే విజిల్ వచ్చినప్పుడు కూడా కొంచెం ఎక్కువ విజిల్సే రావాలి. రాజ్మా ఉడకడానికి టైం పడుతుంది కదా, అందుకని. తర్వాత దీనికి సరిపడా వాటర్ వేసి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మూత పెట్టి మీడియం మంటలో ఒక 8 లేక 10 విజిల్స్ అయినా రానివ్వాలి. కొంచెం ఎక్కువ సమయమే పడుతుంది ఇది ఉడకడానికి. 3 టమాటాలను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ గిన్నెలో వేసుకుని మూత పెట్టి టమాటా ప్యూరీ రెడీ చేసుకోవాలి. ఇది పక్కకు పెట్టుకోండి. కుక్కర్ ఆల్రెడీ ఒక 8 విజిల్ వరకు వచ్చినవి. ఇది చల్లారినాక మూత తీస్తే ఈ విధంగా ఉడుకుంటాయి. దీన్ని పప్పు తిప్పుకునేది ఉంటుంది కదా, దాంతో అయినా మెదుపుకోవచ్చు. లేకపోతే ఇది కొంచెం మెత్తగానే ఉంటేనే బాగుంటుంది కాబట్టి మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి, కొద్దిగా బటర్ వేస్తున్నాను. మీరు ఓన్లీ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. బటర్తో చేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. చిన్న టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇవి కొంచెం వేగినాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఇది కొంతసేపు వేయించుకోండి. తర్వాత ఆల్రెడీ పసుపు వేసాం కదా, మళ్ళీ కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని ఇవన్నీ వేగనివ్వండి. తర్వాత ఒక చిన్న టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఒకసారి కలుపుకుని ముందుగా టమాటాలు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, అది వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ టమాటా ప్యూరీని బాగా ఉడికించుకోండి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు. తర్వాత ముందుగా మెదిపి పెట్టుకున్న మినువులు రాజ్మా పేస్ట్ని ఇందులో వేసుకుని ఒకసారి ఇలా కలుపుకుని ఇది కూడా కొంతసేపు మగ్గనివ్వండి మూత పెట్టి. ఇది కూడా కొంతసేపు ఇలా ఉడికినాక ఆల్రెడీ కుక్కర్లో పట్టి ఉంటుంది కదా, అందులో గ్లాస్ వాటర్ వరకు వేసుకుని అది కూడా వేసుకున్నాక ఇది ఇంకా చిక్కగానే ఉంది కాబట్టి ఇంకో గ్లాస్ వాటర్ వరకు వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోండి. మూత పెట్టి మాడిపోయే అవకాశం ఉంటుంది. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి. లాస్ట్లో ఇలా గరం మసాలా 1/2 టీ స్పూన్, కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. నేను సాల్ట్ వేయటం మర్చిపోయాను, నేను తర్వాత వేసాను. మీరు స్టార్టింగ్లోనే సాల్ట్ వేసుకోండి సరిపడా. ఇప్పుడు వేస్తున్నాను. ఇది వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా సిమ్లో పెట్టే ఉడికించుకోండి. ఇది రైస్ కంటే రోటీ, పుల్కాలోకి, చపాతీలోకే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. తర్వాత సర్వ్ చేసుకుంటమే. మనం సర్వ్ చేసుకున్నప్పుడు కూడా కొంచెం బటర్ వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. మేమైతే రోటీలోకే తింటాము. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.
మా పిల్లలకి చాలా ఇష్టమైన రెసిపీ. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.